బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. అయినా వైద్యానికి బోడే రామచంద్ర యాదవ్ సహకరించడం లేదు. బీసీ డిమాండ్లపై 3 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో బీసీవై కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్కు ఏదైనా జరిగితే సహించేది లేదని క్యాడర్ హెచ్చరిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధు, మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధానంగా ఏదైతే అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి బీసీలకు ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సమయంలో ఆ హామీలు నెరవేర్చకపోవడంతో పాటు బీసీలకు సమగ్రమైనటువంటి న్యాయం జరగట్లేదంటూ కూడా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది 3వ రోజు కొనసాగుతుంది. మరి ఈ 3వ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 48 గంటలు గడిచినటువంటి తరువాత నుంచి కూడా పూర్తిగా రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి కూడా కొంత క్షీణించింది. దీనిపైన ఇప్పటికే క్యాడర్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రామచంద్ర యాదవ్ లాంటి నాయకుడు బీసీలకు ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా తమ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వారి ఏదైతే ప్రభుత్వం ముందు ఉంచినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే పరిష్కరించి బీసీలకు తగినటువంటి న్యాయం ప్రభుత్వం చేయాలనేది ప్రధానంగా బీసీవై పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్తో పాటు రామచంద్ర యాదవ్ అభిమానులందరూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరి ముఖ్యంగా కనుక చూస్తే ప్రధానంగా ఇందులో బీసీలకు సంబంధించినటువంటి బీసీ రక్షణ చట్టంతో పాటు ప్రధానంగా బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటు సమగ్రమైనటువంటి కులగణన, 44% రిజర్వేషన్తో పాటు కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు గతంలోనే చేసినటువంటి ప్రభుత్వం వాటిని అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత బీసీలకు తగినటువంటి న్యాయం చేయట్లేదని ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి బీసీ సింహగర్జన సభ ద్వారా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు అల్టిమేటం జారీ చేశారు. ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి క్రమంలో 5 డిమాండ్లు సత్వరమే ఒక మార్చి నెలాఖరులోపు కనుక పరిష్కరించకపోతే ఏప్రిల్ 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని రామచంద్ర యాదవ్ చెప్పినటువంటి విధంగా ఏప్రిల్ 11వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు రామచంద్ర యాదవ్ కూర్చున్నారు. మరి ఈ కూర్చున్నటువంటి రోజు నుంచి కూడా విశేషంగా ప్రజలు, కార్యకర్తలు, కేడర్ అంతా కూడా తరలి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది. ఇందాకనే ఆయన యొక్క కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆయన సతీమణి, కుమారుడు, కుమార్తె అందరూ కూడా వచ్చి రామచంద్ర యాదవ్ యొక్క పరిస్థితి చూసి చాలా ఆవేదన చెందుతున్నారు. ప్రజల కోసం, అదేవిధంగా బీసీ సంఘాల అభివృద్ధి కోసం వచ్చినటువంటి రామచంద్ర యాదవ్ను ప్రభుత్వం ముందు ఉంచినటువంటి డిమాండ్స్ను నెరవేర్చి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నారు. మరి ఏదేమైనప్పుడు కూడా కేడర్ కూడా కొద్దిసేపటి కిందటే కొంత రోడ్లను నిర్బంధించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెంటనే అక్కడ అది ఆందోళనకరమైనటువంటి వాతావరణం కాదు, శాంతియుతంగానే మనం పోవాలి అని ఒక ఆలోచనకి మళ్ళీ కేడర్ వచ్చి దాన్ని పునరాలోచించి మళ్ళీ ఏదైతే ఇటు రిప్రజెంటేషన్ అంటే ఏదైతే వినతి పత్రాల ద్వారా ఆయా రాజకీయ పార్టీ కార్యాలయాలకు వెళ్ళి వారి యొక్క ఆవేదనను, వారి యొక్క డిమాండ్లను తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రం మరి ఇంకా ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణిస్తే మరి ఏ విధంగా మరి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, రాష్ట్రంలో మరి ఆందోళనలు చేస్తాము, రామచంద్ర యాదవ్కి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏదైతే అని ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా ఇటు రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.